నమస్తే. జీ తెలుగు మీ ఇంటి వంటకు స్వాగతం. తారా తోరణానికి సుస్వాగతం. ఈ సంక్రాంతి మీ అందరికీ శుభ సంక్రాంతి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి ఈ రోజు తారా తోరణంలో 2 టేస్టీ వంటకాలు చూపించడానికి ఎవరు వస్తున్నారో తెలుసా? శివబాలాజీ గారు సతీ సమేతంగా మధు గారితో వచ్చేస్తున్నారు. శివబాలాజీ గారు అండ్ మధు గారు, మరి ఈ కనుమ రోజున మీరు మొదటిగా మాకు పరిచయం చెప్పే వంటకం ఏంటి? దీని పేరు కదంబం. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పండి. ఓకే. ఉడికించిన కందిపప్పు, ఉడికించిన కూరగాయ ముక్కలు, చింతపండు పులుసు, కరివేపాకు, ఎండుమిర్చి, ఆవాలు, నూనె, పసుపు, ఉప్పు, కారం, నెయ్యి, మసాలా ముద్ద. ఓకే, కావాల్సిన పదార్థాలు చెప్పేసారు. మరి దీనికి మనం ఫస్ట్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం. మసాలా ముద్దలో ధనియాలు, మినపప్పు, శనగపప్పు, ఇంగువ, కొబ్బరి అన్ని వేసుకొని గ్రైండ్ చేసుకొని ముద్దగా పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేస్తున్నా. సో కొంచెం ఆయిల్ వేసేసుకుందాం. ఓకే. ఓకే, అసలు మీ పరిచయం ఎక్కడ జరిగింది, ఏంటి అసలు కథ ఏంటి నాకు చెప్పండి. మేము ఇంగ్లీష్ కరెంట్ ఒక తమిళ మూవీ చేశాము. ఓకే. సో అక్కడ ఫస్ట్ పరిచయం అనమాట. తను దాంట్లో హీరోయిన్గా చేసింది, నేను హీరోగా చేశాను. తర్వాత పెళ్లి చేసుకొని ఇప్పుడు మేము అంటే కాదు, ఫస్ట్ చూడగానే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ తర్వాత పట్పట్ అనేటప్పుడు చెప్దాం, క్రిస్పీగా చెప్దాం. ఓకే, ఫస్ట్ చూడగానే నచ్చారా? నచ్చారు. చూడగానే ఎలా నచ్చుతారు? ఆ సినిమాలో హీరోయిన్ గా చూడగానే నచ్చారు, నాట్ పర్సనల్ లైఫ్ లో అట్లా అంతే కాదు. అప్పుడంతా ప్లాన్స్ ఉండలేదు, వర్క్కి వెళ్ళింది ఫస్ట్. తర్వాత వర్క్ చేసిన తర్వాత అంటే ఆ ప్రాసెస్లోనే మాకు ఫుల్ మొత్తం షూటింగ్ అంతా చెన్నైలో జరిగింది. చెన్నై, తర్వాత గోపిచెట్టిపాలెం, ఇలాంటి ఇంటీరియర్స్ జరిగింది. సో మోస్ట్లీ అక్కడ మొత్తం తమిళ్లో లేదు. వాళ్ళ మదర్ వచ్చేసి ఇది కూర ఎప్పుడు వచ్చేవాళ్ళు. నేను ఎండు మిరపకాయలు వేసిన తర్వాత అండ్ తర్వాత మా మదర్ కూడా వచ్చేవాళ్ళు మా లొకేషన్స్ చూడడానికి. వాళ్ళు ఎప్పుడు చెన్నైలో ఉంటారు, నేను ఇక్కడే కదా షూటింగ్స్ ఎక్కువ. అలాగే వాళ్ళ మదర్ తోటి బాగా ఫ్రెండ్లీగా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయ్యారు. తర్వాత నాకు మ్యాచెస్ చూడడానికి స్టార్ట్ చేశారు అనమాట. దెన్ మదర్ సైడ్ నుంచి అడిగారు, ఇలా మధుమిత ఎలా ఉంటుంది. ఓకే అని చెప్పాను. ఇక్కడ నుంచి పక్కన హీరోయిన్ గా వేరే మ్యాచ్ చూస్తే ఎలా అండి సెట్ అవుతాయి? అంటే హీరోయిన్ అయిపోయింది అప్పటికి, సినిమా అయిపోయింది అప్పటికి. సినిమా అయిపోయింది. ఫైనల్ గా మ్యాచెస్ చూసి అత్తమ ఆప్షన్ ఇచ్చేటప్పటికే వర్క్ చేసి వేరే వేరే వర్క్స్ లో ఉండాం. ఓకే. సో మొత్తానికి అలా జరిగింది అనమాట పెళ్లి. ఎన్ని మిరపకాయలు, ఇప్పుడు కరివేపాకు. యాక్చువల్గా వచ్చేసి పెళ్ళికిను మాట్లాడి పెట్టుకున్నానికి 3 years అనమాట. 3 years తర్వాతనే మాకు పెళ్ళే జరిగింది. ఓకే. కరివేపాకు తర్వాత పసుపు. ఓకే. ఇంట్లో వంటలు బాగా చేస్తూ ఉంటారా మధు? చాలా బాగా చేస్తారు. మధుగా నాన్ వెజ్ ఏదైనా? నేను నాన్ వెజ్ బాగా ఇష్టం. చింతపండు రసం. ఓకే. సో ఫస్ట్ మీకు అసలు ఏ వంటకం చేసి పెట్టారు? అంటే పెళ్లి చూపులు లాగా వస్తారు కదా, అప్పుడు అత్తమ్మ వాళ్ళు ఊరికే పెళ్లి చూపులు అప్పుడు వచ్చారనమాట. సో అప్పుడు గులాబ్ జామ్ చేసి పెట్టాను. ఓకే. సో చింతపండు పులుసు అయిపోయిన తర్వాత పప్పు, ఉడికించి పెట్టుకున్న పప్పు వేద్దాం. సో మామూలుగా మీకు మ్యారేజ్ అవ్వకముందు సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకునేవారు? ఇక్కడైతే అమ్మమ్మ ఉండేవాళ్ళు. ఆ రోజు మాత్రం కొన్ని స్పెషల్ అనమాట. అట్లీస్ట్ ఒక 15 items ఉంటుంది. వడలు, తర్వాత కొన్ని స్పెషల్ ఏంటంటే ఈ సేమియా పాయసం నాకు కొంచెం ఇష్టం. సో అలాంటి ఐటమ్స్. నెక్స్ట్ ఏం వేద్దాం? సాల్ట్, ఉప్పు, తర్వాత కారం వేద్దాం. ఓకే. స్పైసీ అండి? నార్మల్ స్పైసీ ఏలైనా పర్లేదు. కానీ చూసారా అసలు హస్బెండ్ అంటే ఎంత ప్రేమ చూసారా? ఫస్ట్ మిమ్మల్ని అడిగేసారు, మీరు స్పైసీగా తింటారా నార్మల్గా తింటారా అని. కొంచెం వాటర్ వేద్దాం. సరిపోతుందా? సరిపోతుంది. ఓకే. మసాలా వేసేద్దాం. స్పూన్. ఓకే.
వెజిటబుల్స్ వేస్తాను. అన్ని వెజిటబుల్స్ మనం ఏవైతే వేసుకున్నాం, కాకరకాయ, కాకరకాయ, అరటికాయ, కందగడ్డ, వంకాయ, చిక్కుడుకాయ, బూడిద గుమ్మడికాయ. ఇప్పుడు నెయ్యి వేసి కొంచెంసేపు ఉంచి తీసేయచ్చు. ఇవాళకి మాత్రం నో డైటింగ్. సో పండగలప్పుడు కూడా డైట్ చేస్తే కష్టం. అన్నీ మిస్ అయిపోతాం కదా, స్వీట్స్, హాట్ అన్నీ మిస్ అయిపోతాం. శుభానేష్ గారు, మీకు మీరు చేసిన మూవీస్లో మీకు చాలా మంచి పేరు వచ్చినటువంటి మూవీ ఏది? ఫస్ట్ ఆర్య, ఓకే తర్వాత సంక్రాంతి అండ్ కోకిల, ఓకే. అది తర్వాత. బట్ నాది బెస్ట్ అయితే చందమామనే. చందమామ. ఇది ఆఫ్ చేద్దాం అయితే. అయిపోయింది, ఆఫ్ చేసి సర్వింగ్ వాళ్ళకి తీసుకుందాం. చెయ్యి ఉడికిపోతుంది. గార్నిష్ చేద్దామా? స్పైసీగా యా. పేరు కదంబం. కదంబం. సో కదంబం ఉన్న స్టోరీ కూడా వినేశారు కదండి. మరి కదంబం రెడీ అయిపోయింది. దీనికి కావలసిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. కదంబంకి కావలసిన పదార్థాలు: చింతపండు పులుసు, ఉడికించిన కందిపప్పు, ఉప్పు, కరివేపాకు, ఎండుమిర్చి, ఆవాలు, నూనె, పసుపు, కారం, ఉడికించిన కూరగాయ ముక్కలు, నెయ్యి, మసాలా ముద్ద. కదంబం తయారు చేసుకునే విధానం: స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని ఆయిల్ పోసి ఆయిల్ వేడి చేయాలి. ఆయిల్ వేడైన తర్వాత కొన్ని ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, పసుపు, చింతపండు రసం, ఉడికించిన కందిపప్పు వేసి కొంచెం సేపు ఉడికించాలి. ఉడికిన తర్వాత కొంచెం ఉప్పు, కారం, కొన్ని నీళ్లు పోసి బాగా వేడి చేయాలి. వేడైన తర్వాత ముందుగా చేసుకున్న మసాలా ముద్ద, ఉడికించిన కూరగాయ ముక్కలు, నెయ్యి వేసి మరి కొంచెం సేపు ఉడికించాలి. ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని క్యాప్సికమ్, క్యారెట్, మిర్చితో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే కదంబం రెడీ.